ఓం శ్రీమాత్రే నమః. నా పేరు కిరణ్ గెద్దాడ. మీరు చూస్తున్నది యోగ భారతీయం యూట్యూబ్ ఛానల్. మదురై సిరీస్లో ఇది రెండో వీడియో అండి. ఫస్ట్ వీడియోలో మదురైలో ఉన్న మీనాక్షి అమ్మవారి ఆలయం పూర్తి సమాచారం చెప్పాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరం అనుకుంటే చెక్ చేయండి. ఈ వీడియోలో మదురైలో చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయి, 2 రోజుల్లో ఎలా ప్లాన్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాం. మదురైలో 2 వైష్ణవ దివ్య దేశాలు, అలాగే ఆరుపడై వీడుగా పిలువబడే 6 మహిమాన్విత సుబ్రహ్మణ్య ఆలయాల్లో 2 మదురైలోనే ఉన్నాయండి. మీనాక్షి అమ్మవారి ఆలయం గురించి చెప్పనక్కర్లేదు, మదురై అంటేనే మీనాక్షి అమ్మవారి ఆలయం. అలాగే తిరుమలై నాయక్కర్ ప్యాలెస్ కూడా ఉంది. వీటిని ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. స్క్రీన్ పైన కనపడుతున్న ప్రదేశాలన్నీ చూడడానికి 2 రోజులు పడుతుంది. మీరు బస్సులో ఈ ప్రదేశాలన్నీ చూద్దాం అనుకుంటే పెరియార్ బస్ స్టాండ్ దగ్గర రూమ్ తీసుకోండి. పెరియార్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి 5 మినిట్స్ వాకబుల్లో ఉంటుంది. రైల్వే స్టేషన్ దగ్గర తీసుకున్నా పర్వాలేదు. అదే మీరు కార్లో ప్లాన్ చేసుకుంటే మీకు కన్వీనియంట్ ఏరియాని బట్టి బుక్ చేసుకోండి. రూమ్స్ ఏదైనా హోటల్ బుకింగ్ యాప్లో మంచి రేటింగ్ ఉన్నవి బుక్ చేసుకోండి. మదురై ఎలా వెళ్ళాలో ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, చివర్లో ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఇది నేను తీసుకున్న హోమ్ స్టే. కూడల్ అలగర్ టెంపుల్ దగ్గర ఉంటుంది. పెరియార్ బస్ స్టాండ్ నుంచి 10 నిమిషాల వాకబుల్లో ఉంటుంది. ఈ హోమ్ స్టే చాలా బాగుందండి. 1 బెడ్రూమ్ హాల్ అండ్ కిచెన్ పూర్తిగా ఇస్తారు. రూమ్ నుండి కూడల్ అలగర్ టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది. ఈ కూడల్ అలగర్ టెంపుల్ 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. మొదటగా మీనాక్షి అమ్మవారి ఆలయం. మీరు మదురైకి తెలుగు రాష్ట్రాల నుండి వచ్చినా లేక ఏదైనా యాత్రలో భాగంగా ఇక్కడికి చేరుకున్నా మీనాక్షి అమ్మవారి ఆలయం రాత్రి 9 గంటల వరకు ఎంట్రీ ఉంటుంది. కాబట్టి మీరు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడు వచ్చినా ఫ్రెష్ అయ్యి ముందుగా మీనాక్షి అమ్మవారిని దర్శించుకోండి. మధ్యాహ్నం 12:30 నుండి 4 గంటల వరకు ఆలయం క్లోజ్ చేస్తారు, గుర్తుంచుకోండి. మీనాక్షి అమ్మవారి ఆలయ పూర్తి సమాచారం ముందు వీడియోలో చెప్పాను. ఈ వీడియో చివరిలో మళ్ళీ రిపీట్ చేస్తాను. రెండవది కూడల్ అలగర్ ఆలయం. మీనాక్షి అమ్మవారి ఆలయం నుండి 1-1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు. రైల్వే స్టేషన్ నుండి కూడా 1 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ ఆటోకి మినిమం 100 రూపాయలు అండి. నడుచుకుంటూ వెళ్తే 10 నిమిషాల సమయం పడుతుంది. పెరియార్ బస్ స్టాండ్కి 5 నిమిషాల వాకబుల్లో ఉంటుంది. ఈ కూడల్ అలగర్ ఆలయం 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. ఇక్కడ స్వామివారు 3 అంతస్తుల్లో 3 రూపాల్లో దర్శనమిస్తారు. అంటే కూర్చుని ఉన్న, నించుని ఉన్న, పడుకుని ఉన్న రూపాల్లో దర్శనమిస్తారు. లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఈ ఆలయం తప్పకుండా మదురైలో చూడవలసిన ప్రదేశంలో ఒకటి. ఈ ఆలయంలో విష్ణుమూర్తిని వియోగ సుందర్రాజ పెరుమల్గా, లక్ష్మీదేవిని మధురవల్లి తాయారుగా కొలుస్తారు. ఆలయంలో ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో స్వామివారు ఇలా శ్రీదేవి, భూదేవి సమేతుడై కూర్చుని దర్శనమిస్తారు. స్వామివారు కూర్చుని దర్శనం ఇచ్చే విగ్రహం యొక్క హైట్ 6 అడుగులు ఉంటుంది. గర్భాలయంలో స్వామివారు చాలా బాగుంటారు. చాలా పురాతనమైన ఆలయానికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. దర్శనం అయ్యాక ప్రక్కనే పైకి వెళ్ళటానికి టికెట్స్ ఉంటుంది, 20 రూపాయలు. పైన 2 ఫ్లోర్లో నుంచుని ఉన్న, పడుకుని ఉన్న విష్ణుమూర్తులు ఉంటారు. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది 2వ ఫ్లోర్లో నించుని ఉన్న విగ్రహం. ఇక్కడ పూజలు ఏమీ జరగట్లేదండి. కింద ఉన్న స్వామివారికి పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ తలుపులు కూడా తాళాలు వేసి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది 3వ ఫ్లోర్లో ఉన్న పడుకుని ఉన్న విగ్రహం. ఈ 2 ఆలయాలు దర్శించుకున్నాక త్రిపురకుండ్రంలో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళండి. ఇది ఆరుపడై వీడుగా పిలువబడే 6 సుబ్రహ్మణ్య ఆలయాల్లో మొదటిది. ఈ ప్రదేశంలోనే సుబ్రహ్మణ్య స్వామికి, దేవసాని అమ్మవారికి వివాహం జరిగిందంటండి. మీరు మదురైకి ఉదయమే వచ్చి ఉండి ఆలయాలు ఖాళీగా ఉంటే ఈ 3 ఆలయాలు కూడా ఉదయం పూటలో దర్శనం పూర్తవుతుంది. లేకుంటే ఈవినింగ్ 4కి ప్లాన్ చేసుకోండి. మీరు మదురైకి మధ్యాహ్నం లేదా ఈవినింగ్ వచ్చి ఉంటే నెక్స్ట్ డే ప్లాన్ చేసుకోండి. ఈ ఆలయం మదురై రైల్వే స్టేషన్ నుండి 8 కిలోమీటర్లు ఉంటుంది. పెరియార్ బస్ స్టాండ్ నుండి బస్ నెంబర్ 45 పట్టుకుని త్రిపురకుండ్రం చేరుకోండి. 8 కిలోమీటర్లు ఉంటుంది. టికెట్ కాస్ట్ 11 రూపాయలు. ఆటోలో వెళ్దాం అనుకుంటే ఆటో వాళ్ళు 300 వరకు అడుగుతున్నారు.
త్రిపురన్కుండ్రంలో బస్సు దిగిన తర్వాత 5 నిమిషాలు నడుచుకుంటూ వెళ్తే ఆలయం వస్తుంది. ఈ ఆలయం త్రిపురన్కుండ్రం అనే కొండ అంచున ఉంటుంది. బయట నుండి చూస్తున్నప్పుడు చిన్న ఆలయంలా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళే కొద్దీ ఆలయం చాలా పెద్దది. 6వ శతాబ్దంలో కొండను తొలచి ఈ ఆలయాలను నిర్మించారు. అంటే కొండ గుహలో ఆలయం ఉంటుంది. ఈ ప్రదేశంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుడి కుమార్తె అయిన దేవసేన అమ్మవారికి వివాహం జరిగిందంట. అందువల్ల వివాహాలకు ఇది అత్యంత పవిత్రమైన వేదికగా చెప్తారు. గర్భాలయంలో స్వామివారు ఇలా దర్శనమిస్తారు. నెక్స్ట్ చూడబోయే 2 ఆలయాలు ఒకే చోట ఉంటాయి. శ్రీ సుందర్రాజ్ పెరుమాళ్ ఆలయాన్ని అలగర్ కోయల్ అంటారు. ఈ ఆలయం కొండ క్రిందన ఉంటుంది. కొండపైన ఆరుప్పడై వీడిలో 6వది అయిన పొలమదురచొలై సుబ్రహ్మణ్య ఆలయం ఉంటుంది. ఈ ఆలయం కొండపైన ఉండటం వల్ల 6 గంటలకు క్లోజ్ చేస్తారు. మీరు 2 ఆలయాల్ని సెకండ్ డే మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. మదురై రైల్వే స్టేషన్ నుండి ఇంచుమించుగా 25 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే పెరియార్ బస్ స్టాండ్. ఇక్కడ బస్ నెంబర్ 44 పట్టుకుని లాస్ట్ స్టాప్ అలగర్ కోయల్ వరకు వెళ్ళండి. టికెట్ కాస్ట్ వచ్చేసి 33 రూపాయలు. 1 గంట సమయం పడుతుంది. బస్ దిగగానే అలగర్ కోయల్ ఉంటుంది. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. ఈ అలగర్ కోయల్ చాలా పురాతనమైన ఆలయం అండి. సుమారుగా 2000 సంవత్సరాలకు పైగానే పురాతనమైనది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓల్డ్ గోపురం. ఇది ఆలయానికి వెనుక భాగంలో ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి సుందర్రాజ్ పెరుమాళ్గా కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఇప్పుడు చాలామందికి తెలియదు, కానీ ఒకప్పుడు ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. దక్షిణ భారతదేశంలో అన్ని రాజ్యాల రాజులు ఈ స్వామిని దర్శించుకున్నవారే. ఈ ఆలయం లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుందండి. తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి ఈ ఆలయానికి సంబంధం ఉంది. మీనాక్షి అమ్మవారికి సుందరేశ్వరుడితో వివాహం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఆ వివాహానికి వస్తుండగా ఈ ప్రదేశానికి రాగానే ఆ వివాహం పూర్తి అయిపోయిందని తెలుస్తుంది. దానితో ఇక్కడి నుండి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్ళిపోయారంట. ఆ ప్రదేశంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ కనపడుతున్న పెద్ద ఆలయం అలగర్ కోయల్. కొండపైకి బస్సు వెళ్తుంది కదా, ఆ కొండపైన ఉన్న చిన్న ఆలయం పలమదురచోలై సుబ్రహ్మణ్య ఆలయం. ఈ ఆలయం లోపల ఒక మండపం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఉన్న స్తంభాల మీద చెక్కడాలు ఒకదానితో ఒకటి పోలిక లేకుండా చాలా బాగుంటాయి. ఇక్కడ నుండి పలమదురచోలై టెంపుల్కి బస్సెస్ ఉంటాయి. టికెట్ కాస్ట్ 10 రూపాయలు. ఈ పలమదురచోలై టెంపుల్ కొండపైన ఉంటుంది. ఇక్కడ నుండి ఆలయానికి వెళ్ళే మార్గం దట్టమైన అడవుల మధ్య సాగుతుంది. ఈ ఆలయం చిన్నదే అయినప్పటికీ ఇక్కడ స్వామివారు జ్ఞానానికి ప్రతిరూపం. ఈ ఆలయం దట్టమైన కొండల మధ్యలో ఉండటం వలన ఇక్కడ ధ్యానానికి అనుకూలమైన ప్రదేశం. ఆలయం లోపల ఇలా ఉంటుంది. గర్భాలయంలో స్వామివారు ఇలా వల్లి దేవసేన సమేతుడై దర్శనమిస్తారు. దర్శన అనంతరం కొండ కిందకు బస్సులో వచ్చి అక్కడి నుండి 44 నెంబర్ బస్సులో పెరియార్ బస్ స్టాండ్కి చేరుకోండి. తరువాతది తిరుమలై నాయక్కర్ ప్యాలెస్. ఇది పెరియార్ బస్ స్టాండ్ నుండి 2 కిలోమీటర్లు ఉంటుంది. 47 నెంబర్ బస్ వెళ్తుంది. టికెట్ కాస్ట్ 10 రూపాయలు. ఆటోలో వెళ్దాం అనుకుంటే 100 రూపాయలు తీసుకుంటారు. ఒకప్పుడు మదురైని పాలించిన తిరుమలై నాయక్కర్ రాజు యొక్క మహల్ ఇది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, లేకపోతే స్కిప్ చేసేయండి. పైన చెప్పిన ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి 1.5 డే నుండి 2 డేస్ సమయం పడుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా కవర్ చేసుకోండి.
వాగై డ్యామ్ అండ్ పార్క్, మరియమ్మన్ తెప్పకులం, గాంధీ మెమోరియల్ మ్యూజియం. మీరు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న మధుర మీనాక్షి ఆలయ విశేషాల వీడియో చూసి ఉంటే ఇక్కడి నుండి స్కిప్ చేయండి, కంటెంట్ రిపీటెడ్లా ఉంటుంది. ఇప్పుడు మదురై ఎలా చేరుకోవాలి, మీనాక్షి అమ్మవారి ఆలయం సులువుగా ఎలా దర్శనానికి ప్లాన్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాం. మదురై తమిళనాడుకి దక్షిణ ప్రదేశానికి మధ్యలో ఉంటుంది, సౌత్ సెంట్రల్ అని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల నుండి ఇంచుమించుగా 1000 కిలోమీటర్లు ఉంటుంది. ఒక నైట్ జర్నీలో మనం చేరుకోలేము, 1.5 డే పడుతుంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి నుండి వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. మీ డేట్స్ చూసుకుని బుక్ చేసుకోండి. లేకపోతే నైట్ జర్నీలో చెన్నై చేరుకుని నెక్స్ట్ డే మార్నింగ్ చెన్నైలో ప్లేస్ కవర్ చేసుకుని నైట్ జర్నీలో మదురైకి చేరుకోవచ్చు. మదురైలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల నుండి 2 గంటల సమయం పడుతుంది. రైల్వే స్టేషన్ నుండి అలాగే పెరియార్ బస్ స్టాండ్ నుండి మీనాక్షి అమ్మ ఆలయానికి ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళు ఇంకా ఎక్కువే అడగవచ్చు, మీరు బేరం ఆడుకోండి. ర్యాపిడో, ఓలా లాంటి యాప్స్లో 100 రూపాయల కన్నా తక్కువ చూపించినప్పటికీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి కాల్ చేసి 100 రూపాయలు అడుగుతారు, లేకపోతే క్యాన్సిల్ చేయమంటారు. నాకు 3 సార్లు ఇలానే జరిగింది. టైం వేస్ట్ చేసుకోకుండా ఆటో తీసుకోండి. అదే మీరు బస్సులో వెళ్దాం అనుకుంటే రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ నుండి లోకల్ బస్ వాళ్ళు 5 రూపాయలు, సబర్బన్ బస్ వాళ్ళు 11 రూపాయలు తీసుకుంటారు. కాకపోతే టెంపుల్ వరకు వెళ్ళవు, ఒక 10 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. చాలా వరకు బస్సెస్ టెంపుల్ ఏరియా వరకు వెళ్తాయి, అడిగి ఎక్కండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వెస్ట్ గోపురం. పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 2 years నుండి వేస్తున్నారు. పెయింటింగ్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. మీరు జూన్, జూలై తర్వాత ప్లాన్ చేసుకుంటే గోపురాలని చూడవచ్చు. ఇలాంటి గోపురాలు ఆలయానికి 4 వైపులా 4 ఉంటాయి. మీరు ఏ గోపురం దగ్గరికి వచ్చినా లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ప్రతి గోపురం దగ్గర క్యూ లైన్స్ ఉంటాయి. క్యూ లైన్ స్టార్టింగ్లో మొబైల్, చెప్పులు అలాగే లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. ఇవి ప్రతి గోపురం దగ్గర ఉంటాయండి. చెప్పులు అయితే ఫ్రీగా పెట్టుకుంటారు. లగేజ్ ప్రతి బ్యాగ్కి 2 రూపాయలు, అలాగే మొబైల్ 5 రూపాయలు. ఆలయం లోపలికి మొబైల్స్ అలౌ చేయరు, చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. మొబైల్సే కాదు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి కూడా అలౌ చేయరు. ఇయర్ పాడ్స్, బ్లూటూత్ కూడా అలౌ చేయరు. దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. ఆకాశం నుండి చూస్తే ఆలయం ఇలా ఉంటుంది. 4 వైపులా 4 గోపురాలు కనపడుతున్నాయి కదా. మీరు ఏ గోపురం నుండి లోపలికి వచ్చినా కూడా సౌత్ గోపురం దగ్గర మాత్రమే లోపలికి పంపిస్తారు. అక్కడే టికెట్ కౌంటర్ ఉంటుంది. రష్ ఎక్కువగా ఉన్నప్పుడు క్యూ లైన్ సౌత్ గోపురం దగ్గర నుండి వెస్ట్ గోపురం వరకు ఉంటుంది. అదే టికెట్ దర్శనం అయితే సౌత్ గోపురం దగ్గర నుండి ఈస్ట్ గోపురం వైపు లైన్ ఉంటుంది. లోపలికి వెళ్ళాక మీకు రైట్ సైడ్లో పుష్కరిణి ఉంటుంది. దర్శనం పూర్తయ్యాక పుష్కరిణి మెట్ల మీద కూర్చుని సమయం గడపవచ్చు, బాగుంటుంది. ఈ ఆలయం చాలా పెద్దది అండి. ఖాళీగా ఉన్నా కూడా దర్శనానికి మినిమం 1 గంట సమయం పడుతుంది. రష్ను బట్టి ఫ్రీ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. శీఘ్ర దర్శనం కూడా ఉంటుంది. టికెట్ కాస్ట్ 100 రూపాయలు. మీనాక్షి అమ్మవారి దర్శనానికి, సుందరేశ్వరుడి దర్శనానికి కలిపి 100 రూపాయలు. అదే మీరు మీనాక్షి అమ్మవారి దర్శనానికి మాత్రమే శీఘ్ర దర్శనం టికెట్ తీసుకుంటే 50 రూపాయలు. ఆలయం లోపల ముందుగా మీనాక్షి అమ్మవారి దర్శనం అవుతుంది. తరువాత ఇంకో ప్రాకారంలో సుందరేశ్వరుడు స్వామివారు ఉంటారు. మీనాక్షి అమ్మవారి దర్శనానికి టైం ఎక్కువ పడుతుంది. రష్ ఎక్కువగా ఉన్నప్పుడు వీలైతే 50 రూపాయల టికెట్ తీసుకోండి, సరిపోతుంది. ఈ ఆలయంలో మొత్తం 14 గోపురాలు ఉండగా బయట ప్రాకారంలో ఉన్న 4 గోపురాలు చాలా పెద్దవి. అందులో దక్షిణ వైపు ఉన్నది రాజగోపురం, ఎత్తు 170 అడుగులు. ఇవి 10వ శతాబ్దంలో పాండ్యరాజులు నిర్మించగా, ఇప్పుడు చూస్తున్న పెద్ద పెద్ద గోపురాలు 16, 17వ శతాబ్దంలో నాయకరాజులు వాస్తు శైలితో నిర్మించబడినవి. ఈ రాజగోపురాల మీద మంచి కలర్ఫుల్ కాంబినేషన్స్తో రంగురంగుల శిల్పాలు, పౌరాణిక కథలు మరియు ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా గోపురాన్ని టైం వెచ్చించి చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు పెయింటింగ్ పనులు జరగడం వల్ల గొడ్డలు కట్టేశారు, సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఆలయం లోపల పుష్కరిణి, దానిపైన ఉన్న మండపం యొక్క కారిడార్ చాలా బాగుంటాయండి. ఈ పుష్కరిణిలో బంగారు కమలం ఉంటుంది, ఇది ఇక్కడ ప్రత్యేకత, తప్పకుండా చూడండి. ఇవే కాకుండా ఆలయం లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. లోపల కెమెరా అలవ్ లేదు కాబట్టి ఇమేజెస్లో చూపిస్తాను.
దీని తర్వాత ఆలయం బయట ఫొటోస్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుందో చెప్తాను. ఆలయం లోపల 1000 స్తంభాల మండపం ఉంటుంది. టికెట్ కాస్ట్ 5 రూపాయలు. ఆర్కిటెక్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అది. ఆలయం లోపల మీనాక్షి అమ్మవారు ఇలా ఉంటారు. ప్రతిరోజు ఉదయం 6:30 నిమిషాలకి మీనాక్షి అమ్మవారికి అలాగే సుందరేశ్వరుడికి అభిషేకం ఉంటుంది. ఈ కార్యక్రమం ఒక అరగంట సేపు ఉంటుంది. అంటే దేవుడి దగ్గర ఒక 30 నిమిషాలు సమయం గడపవచ్చు. టికెట్ కాస్ట్ 1300 రూపాయలు. ఆలయం లోపల టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా 3 months అడ్వాన్స్ పెడతారు, బుక్ చేసుకోవచ్చు. అభిషేకం ఆన్లైన్ బుకింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరం అనుకుంటే చెక్ చేయండి. బుకింగ్ ప్రాసెస్ సులువేనండి, స్క్రీన్ పైన చూడవచ్చు. నేను అభిషేకం టికెట్స్ తీసుకోలేదండి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి, జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పాను. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అభిషేకానికి వెళ్ళి ఉంటే డీటెయిల్స్ కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి. ఆలయానికి 4 దిక్కుల 4 గోపురాలు, వాటిలో నుండి ఎంట్రన్స్ ఉంది అని ఆల్రెడీ చెప్పాను కదా. ఈస్ట్ గోపురానికి పక్కనే ఇంకొక చిన్న గోపురం ఉంటుంది, చిత్తరై లేదా కడై గోపురం అంటారు. ఈ ఎంట్రన్స్ చాలా కలర్ఫుల్గా శిల్పాలతో గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ బయట ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ ఒక్క ప్లేస్లో మాత్రమే ఫొటోస్ అలౌ చేస్తున్నారు. మొత్తం మీద ఆలయానికి 5 ఎంట్రన్సెస్ ఉన్నాయి. మీ రూమ్కి ఏ ఎంట్రన్స్ దగ్గరలో ఉందో అక్కడి నుండి వెళ్ళండి. రైల్వే స్టేషన్ దగ్గర ఆటోలో వెళ్తే వెస్ట్ గోపురం దగ్గర దిగబెడతారు. అదే బస్సులో వెళ్తే ఈస్ట్ గోపురం దగ్గర దిగబెడతారు. ఈస్ట్ గోపురానికి ఎదురుగా పుదు మండపం ఉంటుంది. దీనిని వసంత మండపం అని కూడా అంటారు. శిల్పాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే కొన్ని సంవత్సరాల ముందు దీనిని షాపింగ్ కాంప్లెక్స్లా యూజ్ చేసేవారు. అప్పుడు అన్ని శిల్పాలు చాలా వరకు పాడైపోయాయి. మళ్ళీ ఇప్పుడు రినోవేట్ చేస్తున్నారు. ఇంకొక 2-3 నెలల్లో ఓపెన్ అవ్వచ్చండి. ఒకసారి మీరే చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. మరి దీనిని షాపింగ్ కాంప్లెక్స్లో ఎందుకు యూజ్ చేశారో కానీ చాలా పాడైపోయింది. ఈ ట్రిప్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.